నమస్తే గణపయ్యకు టాటా. గణపతుల నిమజ్జనం కదా. ఇగో నేను కూడా మా గణపయ్య ఎంబడి పోయినా, డాన్సులు చేసిన, పాటలు గిట్లా వాడినా, బాయ్ బాయ్ చెప్పిన. తల్లి కొడుకులను కలిపి మళ్ళీ ఇగో మీకు ముచ్చట్లు చెప్పేది ఉన్నదని ఇటే వచ్చిన. పారి పారి మనం గణపతుల ముచ్చట్లు ధూమ్ధామ్గా చెప్పుకుందామా? ఏందులా ఇలా గిట్లున్నాను చూస్తారా ఏంది? ఏం లేదు, ఇక తొందరగా గణపతుల్ని సాగనంపి ఇటే వచ్చిన మీకు ముచ్చట్లు చెప్దామని, అందుకనే గిట్లనే వచ్చేసిన. పాని మరి ఇక ముచ్చట్లు చెప్పుకుందాం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై గణేష, బాయ్ బాయ్ గణేష, పోయిరా గణేష. అందరూ మీ గణపతులను సాగదొల్లిరా? అరుల్లా ప్రసాదం తిన్నరా? మీకెళ్ళి లడ్డు ఎంతకు వాడుకున్నారో. నిజంగా ఈ 9-10 రోజులు పల్లెపట్నం అన్న ఫరక్ లేకుండా గణపతులతోని ఎట్లా కలకల్లాడినో చూసిరు కదా. ఆటలు పాటలు పూజలు, అసలు ఆ సంబరమే అలాగుండే. ఇక శనివారం నాడు గణపతులు గంగమ్మ కాడికి పోతుంటే చూస్తందుకు 2 కళ్ళు జాలలే. పారి మరి మనం అట్లట్లా చూసేద్దాం అన్నిటి నడువురి. వారెవ్వా, అగో 9 పూజలు అందుకున్న గణపయ్యలు నిమజ్జనానికి చూడు ఎట్లా పోతుర్రో. అసలు తొవ్వ పొడుగుత తీరొక్క గణేశులు భక్తులకు బాయ్ బాయ్ చెప్పుకుంటా తల్లిగారి దగ్గరికి పోతురు. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव जय देव जय देव. रत्न खचित भरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जळित मुकुट शोभतो भरा ऋण झुणती नूपुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना मूर्ती जय देव जय देव जय देव जय देव. ఊర్లన్నీ ఈ నిమజ్జనం సంబరంలోనే మునిగిపోయినాయి. ఇక అసలు సిసలు నిమజ్జనాలు చూడాలంటే మన హైదరాబాద్ పట్టణమేనొల్లా వందలు వేలు కాదు, ఒకటే రోజు లచ్చలు లచ్చల విగ్రహాలు మండపాలకెళ్ళి జాతరనే పోర్రు. అసలు గణపతులు జనాలు అసలు చూసేదందుకు 2 కళ్ళు జాలలే. క్రేన్లతోని నిమజ్జనం అవుతుంటే జనం సప్పట్లు కొట్టుకుంటూ సంబరపడ్డరు. సెల్ఫీలు వీడియోలు తీసుకుంటే డాన్సులు చేసిరు. ఇక పోలీసులు కూడా గట్టి బందోబస్తు పెట్టిరోళ్ళ. పాపం కొంతమంది మీద లాఠీ చార్జీలు కూడా చేసిరట. ఇగో ఇప్పటికి కూడా నిమజ్జనాలు అయితేనే ఉన్నాయి. గణపతులు అత్తనే ఉన్నారు, ఇంకా అత్తనే ఉన్నారు. వాగో
గణపతి పండుగ అత్తాందంటే చాలు మనకు ఖైరతాబాద్ గణేశుడు ఏమతికి వస్తాడు కదా. ఈ తాప ఎంత ఎత్తున నిలబెడతారో, ఏ అవతారంలో దర్శనం ఇస్తాడో ఇక ఇట్లనే అనుకుంటారు. ఈ 10 రోజులు ఖైరతాబాద్ గణేశుడే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది, అవునా కదా. 69 అడుగుల ఎత్తుల నిలబడ్డ ఆ పార్వతమ్మ కొడుకు పొద్దుగాల్నే బయలుదేరిండు. పగటిల వరకల్లా తల్లిని చేరుకున్నాడు. అగ చూడు రే అమ్మా. దండాలు దండాలు గణపయ్య, పోయిరా ఖైరతాబాద్ గణేష. సురా పెద్ద గణేశుడు భక్తులతోని పూజలు అందుకొని గంగ నిమజ్జనమైండు. లక్షల మంది సాక్షిగా తల్లుడికి ఏరుండల్లా అగజోడూరి ఎంత నెమ్మదిగా పోతుండో. 69 అడుగుల ఎత్తుతోని విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన పెద్ద గణేశుని ఊరేగింపు పొద్దుగాల 7కి స్టార్ట్ అయింది. ఖైరతాబాద్ కాడికి వెళ్ళి లడ్డికా పూలు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను దాటుకుంటా సచివాలయం ముంగడికి వెళ్ళి పెద్ద గణేశుడు పోతుంటే అసలు 2 కళ్ళు చాలలేదల్లా. అసలు ఈ సీన్ చూడురు మీరు. నిజంగా ఇది కదా మన హైదరాబాద్ అందం. మన పట్టణ జనాలకు బై బై చెప్పుకుంటూ పోతున్నట్టే ఉన్నది కదా. ఇక ఇట్లా పగటి బరాబర్ 12కి ట్యాంకు పండుకొచ్చిండు ఖైరతాబాద్ గణేశుడు. 70 అడుగుల ఎత్తుతోని ఉన్న క్రేన్ తోని బడా గణేశుని ఎత్తి జై జై అని భక్తులు జేజేలు కొడుతుంటే హుస్సేన్ సాగర్ లా గంగా పొడికి పంపిరు. ఖైరతాబాద్ గణేశుడు పురాగా మునిగేదాకా భక్తులు ఆడికి కదలలేదు వల్ల ఇక టాంగు బండి చుట్టుముట్టు అయితే జై బోలో గణేష్ మహారాజ్ కి అనుకుంటే లక్షల గొంతులు ఒక్కటైపోయినాయి. మోదకముల నైవేద్యము భుజింపుచు కడుప గల్ గల్ గజ్జల గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద. గల్ గల్ గజ్జల గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద. బాలపూర్ గణపయ్య నీ లడ్డుకు ఫుల్ డిమాండ్ అయ్యా. అన్నట్టు మీ కాడ లడ్డులను అరాసులో పెట్టి రానులా ఎంతకు వాడుకున్నారు? ఇగో నేను కూడా వాడిన అర్రాసు వాడిన 500 ఒకటోసారి అనుడుతోనే మా ఇంటి పక్కోళ్ళు 1000 రెండోసారి అన్నారు. ఇక వాళ్ళు 1000 అనుడుతోనే ఇంకొకరేమో డైరెక్ట్ 8000 అన్నారు. లాస్ట్కు మూడోసారి ముచ్చం అనుకుంటా 9600కు పోయిందోల్లా మా వాడలో పెట్టిన గణపయ్య లడ్డు. అన్నట్టు గణేషుని పండుగ అంటే బాలాపూర్ లడ్డు కూడా కదా, అంతేనా కదా. అసలు ప్రతి ఏడాది లడ్డు మీదనే ఛాలెంజ్లు పెట్టుకుంటారు. ఎంతకు పోతుందో అని కండ్లు కాయలయ్యేటట్టు చూస్తుంటారు. అన్ని టీవీ ఛానళ్ళు లైవ్లు కూడా పెడతాయి లడ్డు వేలం పాటను. మరి అంతటి మహిమ గల లడ్డు ఈ తాప కూడా రికార్డులు బ్రేక్ చేసిందట.
మరి ఎట్లా బ్రేక్ చేసింది ఈ తాప ఎవరి చేతిలో పడ్డదా లడ్డు ఏంది కథ అరుచుకుందాం నడువురి చలో బాలాపూర్. ఈ గౌడ సాబ్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. ఏహే మొత్తానికి బాలాపూర్ లడ్డు దక్కించుకున్నావు పో, సెలబ్రిటీ పో. ఇక లింగాల దశరథ్ గౌడ్ గారు 35 లక్షల రూపాయలకు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూలు దక్కించుకున్నారు. వారికి ఉత్సవ సమితి తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. లింగాల దశరథ్ గౌడ్ గారు బాలాపూర్ లడ్డును కర్మన్ ఘాట్లుండే లింగాల దశరథ గౌడ్ అన్న దక్కించుకున్నాడోల్లా 30 లక్షలకు వాడిండన్న. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 5 లక్షలు ఎక్కువ వలికింది బాలాపూర్ లడ్డు. అంటే మళ్ళీ ఈ తప్ప కూడా రికార్డు బ్రేక్ అన్నట్టు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటోసారి. లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు. 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు రెండోసారి. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి. లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము. 35 లక్షలకు వాడుకున్న దశరథ అన్నను బాలాపూర్ గణేష్ కమిటీలు చాలా గప్పి సన్మానం చేసిరు. 6 ఏళ్ల సంది లడ్డు కోసం బాగా ప్రయత్నం చేస్తానట్టు ఈ గౌడన్న. ఈ తాప గణేశుడు కరుణించుడని చెప్పుకొత్తాండు. బాలపూలనే కాదు రాష్ట్రమంతా లడ్డూల వేల పాటలు జోరుగా నడిచిన వల్ల పోటీలు పడుకుంటా మరి అర్రాంతల పాలు పంచుకున్నారు. హైదరాబాద్ బండ్లగూడలో ఒక లడ్డు అయితే 2,32 లక్షలకు పోయిందట. మొత్తానికి గణేష్ నిమజ్జనాలు లడ్డుల వేలం పాటలతోని శనివారం అంతటా సంబరాలు నడిచినాయి. పో మళ్ళా గణపతుల కాడికే పోదాం అంతే కదా మరి. అసలు గణపతులను ఎంతసేపు చూసినా తనివి తీరది. నిమజ్జనం సంబరం అట్లుంటది మరి. నిజంగా గణపయ్యనే మన ముంగడికెళ్ళి పోతుండా ఏంది అనిపిస్తుందోల్లా, అవునా కాదా? మనకు తెలియకుండానే చేతులెత్తి మొక్కుతుంటాం. వినాయకుడు మునుగుతుంటే సంబరపడతాం. అదేందోనోల్లా జనాలకు ముంచుడన్నా మునుగుడన్నా చాలా ఇష్టం కావచ్చు, ఏమో పట్టురు కానీ. సరే ఇప్పుడు మళ్ళా అట్లట్లా గణపతులనే చూద్దాం రారి. ఇక్కడ గణపతులను కాదు మీది బాజుకు అన్నట్టు పాండ్రి. ఏ మాట కా మాటేనోల్లా మన కాడ గణపతి పండుగ జోరుగా నడుతుంది, ధూమ్ధామ్గానే ఉంటది. కానీ అటు హిందీ వాళ్ళు చేస్తారు చూడు, ఏహే అసలు మామూలుగా ఉండదల్లా ఆ గణపతి సంబరాలు వాళ్ళే. అసలు ఈ అక్కలు చూడు రొల్ల గణపతి కోసం ఎట్లా బాజా బజాయిస్తారో. అసలు నిజంగా ఆ సప్పుడు ఆ స్టైళ్ళు ఆ ఆట చూస్తుంటే రోమాలు నిక్క ఒడుస్తాయి వల్ల.
ఈ బొంబాయి గణేష్ను ఊరేగింపు అయితే లక్షల మంది నడుమ నడిచింది. ఓ దిక్కు జనాలు, నడుమ గణేశుడు, ఆ గణేశుని మీద పూల వానలు. అసలు చెప్పుడు కాదు, చూసుడే కావాలి మీరు. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, గిల్కత్తా ఇట్లా దేశమంతా వినాయకులందరూ కూడా బలుక్కొని బయలుదేరినరోళ్ళ. కోట్ల మంది నడుమ లచ్చల విగ్రహాలు ఊరేగుతుంటే అసలు చూసేందుకు రెండు కళ్ళు జాలలే. గణపతి బొప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా అనుకుంటా గణపతులను నిమజ్జనం చేసిరుల్లా. నిజం చెప్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది కదా. మరి 2 ఏళ్ళల్లా మన రాష్ట్రం ఎట్లా దూసుకుపోయిందో ఎరికేనా? మన సర్కారు పాలనలా ఏది డెవలప్ అయిందో తెలుసా మీకు? డ్రగ్స్ ఉన్నోళ్ళా. అవును, రేవంత్ అనే సీఎం అయినాక ఏడ చూడు డ్రగ్స్ గంజాయి నడుతుందట. కాదు, నేను చెప్పేది అబద్ధం కూడా కాదు. అగో మన హైదరాబాద్ కానే 1 కాదు 2 కాదు 12,000 కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ దొరికిందట. 12,000 కోట్లు. అవు, మీరు విన్నది నిజమే, 12,000 కోట్ల రూపాయల డ్రగ్సే. ఇక చెప్పురి కథ. ఆ డ్రగ్స్ను దొరకబట్టింది కూడా మన తెలంగాణ పోలీసులు కాదు, వాళ్ళతో కాలే, మహారాష్ట్ర పోలీసులు. ఒక చూడుర్రి. ఓరి దేవుడు, ఏంది అసలు? మన సర్కారు ఉన్నదా లేదా? రైతులను దేకది, ఆఖరికి రాష్ట్రంలో ఏమవుతుందో నజరయ్యేది. హైదరాబాద్ అంటే ఇన్నేళ్ళు విశ్వనగరం అని పేరు పోయింది కదా. ఇప్పుడు డ్రగ్స్ నగరం, మత్తు నగరం లెక్క మార్చేగురం విజయవంతంగా పెట్టుకున్నారోలా. ఎందుకంటారా? ఇగో ఇటు చూడురి, మన హైదరాబాద్ షెర్లపల్లి కాడ డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టిరు కాదు. అసలు షెయ్యిపాటి ప్రభుత్వం వచ్చినాక కొలుబ్రిడ్జ్ కంపెనీలు పోయినాయి, కానీ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు వచ్చినాయి. గట్లనే కొడుతుంది మరి. మహారాష్ట్ర పోలీసులు షెర్లపల్లిలో చెకింగులు ఎత్తే 12,000 కోట్ల రూపాయల విలువ గల మత్తు మంది దొరికిందట. 12,000 కోట్ల రూపాయలు. ఇక ఎప్పురి కథ? గంతగానం డ్రగ్స్ ఈడ తయారు చేస్తాండు, దేశమంతా సప్లై చేస్తాండు. మన హైదరాబాద్లో ఇంతగానో డ్రగ్స్ తయారు చేస్తా అంటే మన తెలంగాణ పోలీసులు ఏం చేస్తాండ్రు? హైదరాబాద్ పోలీసులు ఎటు పోయిర్రు అనిపించచ్చు. అక్కడ ఎక్కడో ఉన్న మహారాష్ట్ర పోలీసులకు ఎరకైంది, కానీ మన హైదరాబాద్ పోలీసులకు ఎందుకు తెలియలే అనిపిస్తుంది కదా. గదే మరి మ్యాజిక్ అంటే. మహారాష్ట్ర పోలీసులకు ఎరకైంది కానీ తెలంగాణ పోలీసులకు తెలియలేదంటే ఇంట్లో ఉన్న కిటికేందో చిటికేందో మతలబేందో మీకే ఏడ్చి పెడుతున్నా. మీరే ఆలోచన చెయ్యురి. అసలే మన రేవంత్ సారు హోమ్ మినిస్టర్ కూడా. మరి మన హోమ్ మినిస్టర్కే తెలియకుండా మహారాష్ట్ర పోలీసులకు ఎరకైందంటే చాలా గొప్ప మనమంతులు కదా మనోళ్ళు. నిజం చెప్తున్నాను, 1.5 ఏడాది సంధి డ్రగ్స్ గంజాయి ఊళ్ళలో కూడా వాకింది. ఇది వాస్తవం. ప్రతి జాగ్రత్త దొరుకుతూనే ఉన్నాయి. చెకింగులు చేసిన కొద్ది కుప్పలు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలే హైదరాబాద్లో ఉన్నాయంటే ఇక చెప్పు కథ. ఈడెవరిది తప్పు? 2 ఏళ్ల సంత ఉన్నది షేపాటి ప్రభుత్వమేనాయే. మరి ప్రభుత్వందే కదా జిమ్మేదారి. ఈ సర్కారు వాళ్ళు కన్ను మూసుకుంటేనే కదా డ్రగ్స్ దందా గింత ఘోరంగా నడిచేది, అవునా కదా? ఇది అయిపోయింది. గీడు ఇంకొక ముచ్చట ఉన్నది కదా, గీజ్ ఎప్పుడు ఎందుకు మతి మర్చిన? ఏందో ఏమో టైం ఉన్నదా? ఉన్నది అన్న టైం ఉన్నది. గా ముచ్చట కూడా చెప్పుకుందాం. ఇంకొక ముచ్చట ఉన్నది, అది కూడా మనం చూసుకోవాలి. ఇక మనకేమైనా మన వేసేస్తాడు, నువ్వేయన్నా మీరు చూసేయండి. గిదేగా ఇంకొక ముచ్చట. ఆగోగి అక్క చూడు ఎట్లా పిల్ల కొడుతుందో. 1 2 3 4 వచ్చినాయి. ఆగక్కాగు ఇంకొకరికి ఛాన్సు ఇచ్చుడు కాదు, గిన్నె తీసుకున్నాడు. ఒక నిమిషంలో 50 చెంప దెబ్బలు కొట్టిరోళ్ళు ఇద్దరు కలిసి. ఈ లెవెల్ అంటే లాయర్ చదివేటోళ్ళు అన్నట్టు. ఉత్తరప్రదేశ్ యూనివర్సిటీలో చదువుతాండ్లు. దెబ్బలు తిండేటోడు ఇలా జూనియర్ అట. వాడేం కోత పని చేసిండు, వాళ్ళ మాట ఏం లేదో మనకు తెలియదు. వాడిని దొరకబట్టి కార్ల పట్టుకొచ్చి ఇట్లా చెంప పొంటి పెళ్ళ జరిచిరు. ఇట్లా చెంప దెబ్బలు కొట్టుట్లా రికార్డు బ్రేక్ కూడా చేసిరు ఇల్లు. ఇవల్ల ఇవాళ ధూమ్ దా ఈశ్వరప్ప చెప్పాలి కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇవల్ల ఇవాళ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. టీన్యూస్ టాటా బాయ్ నమస్తే. ఇంకా నేను పోయి అత్తా.